దేవుని నామంలో అందరికీ శుభాలు, వందనాలమ్మా. ఈ దినముకి దేవుడు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాము. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. కీర్తన గ్రంథము 62:1 వచనము. 62వ కీర్తన 1వ వచనము ఇటు రీతిగా వ్రాయబడి ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. హల్లెలూయా. మరి దావీదు గారు ఈ కీర్తన రచించినట్లుగా మనకి తెలుస్తుందండి. ఆయన ఎవరిని నమ్ముకొని మౌనంగా ఉన్నారంట? దేవుని మాత్రమే నమ్ముకొని మౌనంగా ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు ఆయన ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు గుండా దాటుకుంటూ వచ్చారు. అయితే వాటిలన్నిటిలో కూడా ఆయన ఎవరి తట్టు చూశారు? దేవుని తట్టే చూస్తూ ఆయన్ని నమ్ముకొని మౌనముగా అన్నిటిని కూడా సహించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి మనము కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉండుండొచ్చు. అనేకమైన ఇరుకులు ఇబ్బందుల్లో మనము నలుగుతూ ఉండుండొచ్చు. వాటిలన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడే అని ఆయన తట్టే చూస్తూ ఆయన్నే నమ్ముకొని మనము మౌనంగా ఉండాలని మరి దేవుని పరిశుద్ధ వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఈ దినం దేవుడు మాట ఇచ్చున్నాడు, నీవు మౌనముగా ఉండి నన్ను నమ్ముకొనుము, నీ కార్యములు నేను సఫలపరుస్తానని. కాబట్టి దేవుని నామంలో మరి అందరం కూడా ఆయన తట్టే చూస్తూ ఆయన్నే నమ్మొచ్చు, మౌనముగా ఉండి మనము విజయం పొందుకోవాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. వందనాలమ్మా. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.